ఇరిగేషన్ అధికారులపై మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకతీయ కాలువలో గల్లంతైన హెడ్ కానిస్టేబుల్ దుండే మల్లయ్యను రక్షించడంలో అధికారులు నిర్లక్ష్యాన్ని ఖండించారు. కాకతీయ కెనాల్ గేట్లు మొరాయిస్తున్నాయని తెలుసుకున్న ఎమ్మెల్యే అక్కడకు చేరుకుని గేట్లను పరిశీలించారు. ఎస్ఆర్ఎన్సీ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. గేట్లు మొరాయిస్తుంటే ఏం చేస్తున్నారని, కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యానికి పోలీస్ ప్రాణం ప్రమాదంలో పడిందని అన్నారు. ఇప్పుడు కాకతీయ కెనాల్ గేట్లు మొరాయిస్తుంటే ఇలా వ్యవహరిస్తున్నారని, రేపు మానేరు గేట్లు మొరాయించినా ఇలాగే చూస్తారా? అధికారుల నిర్లక్ష్యానికి కరీంనగర్ పట్టణం మునిగిపోవాల్సి వస్తుందని ఫైర్ అయ్యారు. పనిచేసే కార్యక్రమం చేయకుండా ఉంటే ఇప్పుడు ఇవాళ వస్తూ 6 గంటలు మాట్లాడుతుంటే కనీసం వాటర్ రిసీవ్ అయ్యే వరకు ఫస్ట్ అవర్ లేదండి. ఈ వాటర్ కూడా 6 గంటలు వాటర్ ఫ్లో ఉన్నంత సేపు ఆ ఫ్లో వరకు ఆ లెవెల్ మెయింటైన్ అయితే కదా, ఆ ఫ్లో కూడా నడుస్తుంది.